హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం నావీ యాప్‌లో లోన్ ఎలా అప్లై చేయాలా? దాని యొక్క ప్రాసెస్ ఏంది? కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటారో నావీ యాప్‌లో అండ్ ఎవరికైతే లోన్ అవసరం ఉందో ఇన్‌స్టెంట్‌గా ఈ యాప్ వచ్చేసి బెస్ట్ యాప్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి అప్ టు 20 లాక్స్ వరకు ఇన్‌స్టెంట్ లోన్ అయితే లభిస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి జీరో ప్రాసెసింగ్ ఫీ అన్నమాట. మనకి ఈ యాప్ వచ్చేసి జెన్యూన్ యాప్. ఇందులో మనకి ఇన్‌స్టెంట్ లోన్ వస్తుంది. అలానే మనకి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ యాప్‌లో. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనము నావీ యాప్‌లో లోన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ప్రతి ఒక్క స్టెప్ చెప్తాను. ఎలా మనము లోన్ తీసుకోవాలా అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ యాప్‌లో మనకి ఎలిజిబిలిటీ రావాలంటే మన దగ్గర ఆధార్ కార్డ్ ఉండాలా అండ్ పాన్ కార్డ్ ఉండాలా. మన సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో అబోవ్ 600+ అయితే ఉండాలా. అండ్ మీ ఏజ్ వచ్చేసి అబోవ్ 21 ఉంటే ఈ 4 రిక్వైర్మెంట్స్ మీ దగ్గర ఉన్నట్టయితే మీకు ఈ యాప్‌లో 100% లోన్ అయితే వస్తుంది. ఓకేనా? నేను ఇంకా లేట్ చేయకుండా యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను స్టెప్ బై స్టెప్. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పే యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీరు నావీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోకపోతే అక్కడ నుంచి లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ డిస్క్రిప్షన్‌లో లింక్ లేకపోతే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసినాక మన ఛానల్ బయోలో మన వెబ్‌సైట్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినాక మీరు మన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీకు నావీ యాప్ కనిపిస్తుంది. దాని కింద డౌన్లోడ్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ప్లే స్టోర్‌కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ సైడ్‌లో చూపిస్తాను ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చూడండి. ఓకే, మీరు ప్లే స్టోర్‌కి రీడైరెక్ట్ అయినాక అక్కడ నుంచి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేసినాక ఫస్ట్ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది రిజిస్టర్ అవ్వడానికి. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసినాక మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అన్ని అలౌ చేసేయాలి. అలౌ చేసిన తర్వాత మీకు యాప్ యొక్క హోమ్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ సైడ్‌లో చూపించినట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని లైక్ ఫోన్‌పే, గూగుల్ పే మనకి పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఆ టైప్‌లో ఈ యాప్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసినట్టయితే మనకి క్యాష్ లోన్, హోమ్ లోన్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, హెల్త్ ఇన్సూరెన్స్ టాపప్ అయితే ఉంది. ఈ వీడియోలో వచ్చేసి మనము క్యాష్ లోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? మనకి ఇన్‌స్టెంట్ లోన్ అయితే వస్తుంది క్యాష్ లోను. దానికన్నా బిఫోర్ అందరూ ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రెజెంట్ ఇప్పుడు ఇన్‌స్టాల్ అయితే చేసుకున్నారో యాప్ ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ మీకు డిజిటల్ గోల్డ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ రూ. 10 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి. ఎందుకు అంటే ఇక్కడ మీరు అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నారనుకో మీకు లోన్ వచ్చేటప్పుడు ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటుంది. అండ్ ఎక్కువ లోన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది ఎందుకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఇక్కడ రూ. 10 ఎంటర్ చేసి ప్రొసీడ్ టు బై మీద క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ పే నౌ ఆప్షన్ వస్తుంది. పే నౌ మీద క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత మీ ఫోన్‌పే, గూగుల్ పే నుంచి మీకు పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ చేసినాక పేమెంట్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. తర్వాత ప్రొసెసింగ్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది. ఓకే, తర్వాత మీకు పర్చేస్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చేసి రూ. 10 డిజిటల్ గోల్డ్ అయితే మీ యొక్క నేమ్ మీద వచ్చేస్తుంది. ఓకే, మీరైతే డిజిటల్ గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అండ్ మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఓకేనా? ఇది వచ్చేసి 100% జెన్యూన్ యాప్. ఓకే, పాన్ కార్డ్ నెంబర్ తోటి మీరు డిజిటల్ గోల్డ్ అయితే పర్చేస్ చేశారు. మీ పేరు మీద ఒక రూ. 10 డిజిటల్ గోల్డ్ అయితే నావీ యాప్‌లో ఉంది. ఇప్పుడు మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్‌లో ఉంటుంది. ఏదైతే నావీ యాప్‌లో ఉందో. ఓకే, అండ్ దాంతో మీరు బ్యాక్ వచ్చేసినారనుకో ఇక్కడ క్యాష్ లోన్ మీద క్లిక్ చేయాలి. క్యాష్ లోన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు క్యాష్ లోన్ యాప్ డౌన్లోడింగ్ అని వస్తుంది. డౌన్లోడ్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. క్యాష్ లోన్ యాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాకో ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది మీరు లోన్ తీసుకోవడానికి. ఇక్కడ మీరు రైట్ టిక్ చేసేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ వర్క్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలా. తర్వాత మీ ఎంప్లాయీ టైప్ లైక్ సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేకపోతే వేరేది ఏదైనా సరే అదర్స్ మీద క్లిక్ చేసేయాలి. ఓకేనా? తర్వాత మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక 25,000, 30,000 మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే గెట్టింగ్ బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అని వస్తుంది. కొద్దిగా ప్రాసెసింగ్ జరుగుతుంది. దాని తర్వాత మీకు ఎంత లోన్ వస్తుందో మీకు అయితే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు సైడ్‌లో చూసినట్టయితే నాకు వచ్చేసి రూ. 22,000 లోన్ అయితే అప్రూవల్ అయింది. ఓకే, ఇక్కడ మనకి కింద ఈఎంఐ చూపిస్తుంది. ఎన్ని మంత్స్ అనేది టెన్యూర్ చూపిస్తుంది. 9 మంత్స్ టెన్యూర్. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ చూపిస్తుంది. ఓకే, అండ్ కింద చూసినట్టయితే 0% ప్రాసెసింగ్ ఫీ, అలానే 0% ఫోర్క్లోజర్ చార్జెస్. ఓకే, ఇక్కడ వచ్చేసి 0% ప్రాసెసింగ్ ఫీ, అలానే ఫోర్క్లోజ్ చార్జెస్ అంటే మీరు ఒకటేసారి పేమెంట్ అంతా కట్టేయాలనుకుంటే ముందు ఓకే, ఇంకా మీకు 3-4 మంత్స్ టైం ఉంది ఈఎంఐ కట్టుకోవడానికి, మొత్తం కంప్లీట్ అవ్వడానికి అనుకున్నప్పుడు మీరు ముందు ఇవాళ నేను మొత్తం పేమెంట్ చేస్తా అనుకుంటే మీరు అలా పే చేసినా సరే ఇక్కడ 0% చార్జెస్ అనమాట. ఇప్పుడు ఆల్టర్నేట్‌గా వేరే యాప్ తీసుకున్నట్టయితే మనం ఎప్పుడైనా లోన్ ముందు కట్టేయాలనుకుంటే మీకు కొన్ని చార్జెస్ అయితే పడతాయి. అయితే ఈ యాప్‌లో అయితే అట్లా లేదు. ఓకే, అండ్ కింద చూసినట్టయితే మీకు
ఈఎంఐ సెలక్షన్ మంత్స్ అయితే ఉంటుంది. ఎన్ని మంత్స్‌లో మీరు పే చేస్తారో 7 మంత్స్, 9 మంత్స్ నాకిచ్చారు. దాని కింద చూసినట్టయితే వెరిఫై బ్యాంక్ అని ఉంది. వెరిఫై బ్యాంక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మన బ్యాంక్ నేమ్ అయితే సెర్చ్ చేయాలా. ఓకే. బ్యాంక్ నేమ్ సెర్చ్ చేసినాక ఐఎఫ్ఎస్‌సి కోడ్ అనేది ఎంటర్ చేయాలా. మీ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్. దాని తర్వాత అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ప్లీజ్ వెయిట్ ఆప్షన్ అని వస్తుంది. ఓకే. మీకు ఒక ₹1 వెరిఫికేషన్‌కి అయితే మీ బ్యాంక్‌కి సెండ్ అవుతుంది. ఓకే. దాని తర్వాత మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత యువర్ అడ్రెస్ అండ్ కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సెల్ఫీ తీసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే. ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మీ దగ్గర డీజీ లాకర్ ఉన్నట్టయితే వెరిఫై వయా డీజీ లాకర్ మీద క్లిక్ చేయాలి. ఇన్ కేస్ లేకపోతే వెరిఫై మాన్యువల్లీ అని క్లిక్ చేయాలి. ఓకే. నేను ఇక్కడ డీజీ లాకర్ మీద క్లిక్ చేస్తున్నా. కంటిన్యూ మీద క్లిక్ చేసేయాలి. తర్వాత కేవైసీ డీజీ లాకర్ అని వస్తుంది. ఇక్కడ మనకు పర్మిషన్స్ అడుగుతుంది. ఓకే. అలౌ చేసేసి అథెంటికేషన్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ ఆధార్ కార్డు అడుగుతుంది. దాని తర్వాత క్యాప్చా అడుగుతుంది. ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. మొబైల్ నెంబర్ ఏదైతే మీ ఆధార్ కార్డుకి లింక్ ఉందో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు మీ యొక్క డీజీ లాకర్ పిన్ అయితే అడుగుతుంది. 6 డిజిట్స్ పిన్. అది ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేది. దాని తర్వాత ఇక్కడ డీజీ లాకర్ పర్మిషన్ అయితే అడుగుతుంది. అలౌ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీకు వీడియో వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే వీడియో కేవైసీ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. ఓకే. దాని తర్వాత మీకు అడ్రస్ అయితే అడుగుతుంది. ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్, స్ట్రీట్, లొకాలిటీ, ఏరియా, అలానే పోస్టల్ కోడ్, మీ యొక్క సిటీ, స్టేట్ ఎంటర్ చేసేది. అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు ఇక్కడ ఈఎంఐ డేట్ అనేది అడుగుతుంది. మీరు ఏ రోజు ఈఎంఐ అయితే పే చేస్తారు అనేది. అండ్ ఎవరైతే సాలరీ ఉన్నారో ఇప్పుడు మనకి 5th డేట్ ఆర్ 1st డేట్కి మీకు సాలరీ వస్తుంది అనుకుంటారో ఒక 5 డేస్ ఎక్కువ పెట్టేసుకొని ఎగ్జాంపుల్ నాకు 1st డే సాలరీ వస్తుంది. నేను ఏం చేస్తాను 5th డే వరకు ఈఎంఐ పే చేస్తాను పెట్టేస్తాను. ఇన్ కేస్ సాలరీ అటు ఇటు అయినా సరే ఆ డేట్లో మనం ఈఎంఐ అయితే పే చేయొచ్చు. ఓకే. డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనుకో కొద్దిగా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మన లోన్ డీటెయిల్స్, ఈఎంఐ, ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కటి. ఓకే. తర్వాత గెట్ క్యాష్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు విత్ ఇన్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో మీ బ్యాంకులో అయితే మనీ క్రెడిట్ అయితే ఇన్స్టెంట్గా. ఓకేనా. ఓకే. ప్రాసెస్ అయితే చూసారు కదా. సింపుల్ ప్రాసెస్. నేను చెప్పినట్టు యాస్టీజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేది అండ్ మీకు ఇన్స్టెంట్గా లోన్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను మీకు స్టార్టింగ్లో డిజిటల్ గోల్డ్ అయితే పర్చేజ్ చేయించాను కదా అకౌంట్ యాక్టివేషన్ కోసం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 24 అవర్స్ తర్వాత మీరు యాప్ ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ చేసినాక డిజిటల్ గోల్డ్ మీద క్లిక్ చేయాలి. డిజిటల్ గోల్డ్ మీద క్లిక్ చేసినాక సేల్ గోల్డ్ అని చూపిస్తుంది. సేల్ గోల్డ్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఎంత డిజిటల్ గోల్డ్ అమౌంట్ ఉందో అంతా మీరు విత్డ్రా చేసేసుకోవాలి. ఓకే. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో అన్నమాట. ఓకే. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో అది మీరు రిటర్న్ కూడా తీసేసుకున్నారు. ఇక్కడ మీకు ఎలాంటి లాస్ అయితే ఉండదు. ఓకేనా. కాబట్టి ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తారో ఫస్ట్ డిజిటల్ గోల్డ్లో ఒక ₹10 ఇన్వెస్ట్ చేసుకొని అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు దాని తర్వాత లోన్కి అప్లై చేయాలి. మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ తొందరగా మీకు లోన్ కూడా అప్రూవల్ అయిపోతుంది. ప్లస్ అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే. ఇది నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో ట్రై చేశాను కాబట్టి నేను చెప్తున్నాను ఈ మెథడ్ అనేది. ఓకే. మీకు నచ్చితేనే చేయాలి. లేకపోతే డైరెక్ట్ మీరు లోన్ అయితే అప్లై చేసేసుకోండి. అండ్ దాని తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ అని ఉంటుంది. ఓకే. అక్కడ మీరు లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసిననుకో వాళ్ళు డిజిటల్ గోల్డ్లో ఒక ₹10 యాడ్ చేసి యాక్టివేట్ చేసుకున్నానుకో వాళ్ళ అకౌంట్ మీకు ఒక ₹100 వస్తుంది ఎవ్రీ రిఫర్ మీద. అండ్ మీకు రివార్డ్ సెక్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి మీరైతే యూపీఐ ఐడి యాడ్ చేసుకోవాలా. మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేసినాక డైరెక్ట్ ఆ యూపీఐ ఐడికి అమౌంట్ అయితే మీకు రిసీవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా మీరు రిఫర్ అండ్ ఎర్న్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. రిఫర్ అండ్ ఎర్న్ గురించి ఆల్రెడీ నేను ఫుల్ వీడియో చేశాను. ఇక్కడ పైన ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్లో నేను దాని యొక్క లింక్ అయితే ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయరు ఎవరైతే రిఫర్ అండ్ ఎర్న్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారో. అండ్ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయరు. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి గివ్ అవే అయితే ఉంది. గివ్ అవే అమౌంట్ వచ్చేసి ₹100. 4 నెంబర్స్కి ₹25 సెండ్ చేస్తాను. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్ రూల్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయాలా. మీరు ఈ వాచ్ చేస్తున్న వీడియోని లైక్ చేయాలా. కింద కామెంట్ సెక్షన్లో ప్రెజెంట్ మనకి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో కామెంట్ అయితే చేయాలా. అలానే 100% మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలా. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ 4 రూల్స్ మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టే విన్నర్స్ వచ్చేసి నెక్స్ట్ సండే గివ్ అవే విన్నర్స్ వీడియోలో అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. అండ్ వీడియో ఇక్కడ వరకు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్స్ అలానే లోన్ యాప్స్ మీకోసం తీసుకొస్తుంటాను. అండ్ మీ దగ్గర ఏదైనా యాప్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. వాటి గురించి కంప్లీట్ రివ్యూ తీసుకొస్తాను మీకోసం. ఓకేనా. బాయ్.